హలో యెస్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే సీజన్ అయితే స్టార్ట్ అయిందండి. మనకు ఒక కస్టమర్ అయితే రెగ్యులర్ కస్టమర్ ఎప్పుడు ఇచ్చినా ఒక 10 శారీస్, 8 శారీస్ అలా ఇస్తారు. సో, డిజైన్ కాంబినేషన్స్ కానీ పీకో ఫాల్, టాజిల్స్ ఎవ్రీథింగ్ మనకైతే అసైన్ చేసేసారు. సో, అలాంటి ఒక కస్టమర్‌ది మాత్రం ఈరోజు మనమైతే చూపెట్టడం జరిగింది. కస్టమర్ మొత్తం 8 శారీస్ అండి. దానిలో అయితే ఒక్కోటి ఒక్కో రకంగా అయితే ప్యాటర్న్ చేశాము. ఎలా చేశామో చూద్దాము. ఇది వచ్చేసి కస్టమర్‌ది శారీ అండి. శారీకి పీకో ఫాల్ అయితే చేశాము. దీనికొచ్చేసి టాజిల్ వర్క్ అయితే చేశామండి. టాజిల్ వర్క్ వచ్చేసి ఈ విధంగా తీసుకున్నాము. చూస్తున్నారు కదండీ! ఈ టాజిల్ ఏదైతే ఉందో ఈ టాజిల్‌లో చిన్న చిన్న బీడ్ ఉంటుంది కదా! ఈ బీడ్‌లోని కొంచెం ఇది చిన్న టాజిల్ నాటేసేసి పైన బీడ్ పెద్దది తీసుకొని ఈ విధంగా కాంబినేషన్ అయితే చేసాం. దీనిలో వచ్చేసి కస్టమర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే తీసుకోమన్నారు. సో, అదే కాంబినేషన్‌లో ఇలా బార్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే తీసుకున్నాము. తీసుకొని దీనిలో వచ్చేసి గ్రీన్ ఉందండి. గ్రీన్ అండ్ గోల్డ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్‌తో వర్క్ చేశాము. అక్కడక్కడ బూటా వర్క్ అయితే చేశాము. కస్టమర్ సింపుల్‌గా ప్రిఫర్ చేస్తారండి. గ్రాండ్‌గా ప్రిఫర్ చేయరు. సో, అందుకని చెప్పేసి ఈ సింపుల్ డిజైన్ అయితే ఈ శారీకి అయితే డిజైన్ చేశాం. చూస్తున్నారు కదా! ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ఇది వచ్చేసి ఈ విధంగా ఇచ్చారండి. మొత్తం శారీ మంగళగిరి అంట. సో, మొత్తం రాయల్ బ్లూ కాంబినేషన్‌లో ఉంది. సిల్వర్ జరీ ఉంది. దీనికైతే పీకో ఫాల్ చేసేసి ఈ విధంగా చేశామండి శారీ టాజిల్స్. అంటే ఇప్పుడు టాజిల్స్ వస్తున్నాయి గానీ జస్ట్ ఇదొక్కటి ఏసి వదిలేస్తే బాగోదని చెప్పేసి ఇలా అయితే వేసాము. జస్ట్ చాలా చిన్న బీడ్ అండి. చిన్నది చాలా చాలా చిన్న సైజ్ అట్‌లీస్ట్ ఇంతే ఉంది. ఇంత చిన్న బీడ్ అయితే వేసేసి దీనికి లోపలైతే ఏసాము. ఎందుకంటే ప్లెయిన్ అయితే అంత బాగోదు అని చెప్పేసి ఈ విధంగా డిజైన్ చేసేసి లోపల వేసామండి. వేసి దీనికైతే బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ తీసుకున్నాము. బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి ఈ విధంగా సిల్వర్ అయితే తీసుకున్నాము. ఈ సిల్వర్ బ్లౌజ్‌కొచ్చేసి మనం ఈ విధంగా కాంబినేషన్ అయితే చేసాం. చూస్తున్నారు కదండీ! కాంబినేషన్ కలర్స్. ఇక్కడ ఏదైతే బ్లూ ఉందో అదే బ్లూతో మొత్తం థ్రెడ్ అయితే చేసాము. సిల్వర్ జరీ అయితే మనం యూజ్ చేయలేదు. ఎందుకంటే మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అదొచ్చేసి సిల్వర్ టిష్యూ. ఇది వచ్చేసి సిల్వర్ టిష్యూ. సో, సిల్వర్ టిష్యూ పైన సిల్వర్ వేస్తే ఎల్వెట్ కాదు కాబట్టి మనం అయితే బ్యాక్ ఈ విధంగా అయితే బ్యాక్ వర్క్ అయితే చేసాము. ఫ్రంట్ ఇలా చేసేసి హ్యాండ్‌కొచ్చేసి బూటాస్ స్మాల్ బూటాస్ అక్కడక్కడ అయితే ఇచ్చేసాము. చూసారు కదండీ! సెకండరీ కాంబినేషన్ ఎంత బాగా వచ్చిందో, ఎంత నీట్‌గా చేసాము. నెక్స్ట్ వచ్చేసి మనం చేసిన థర్డ్ బ్లౌజ్ అండి. ఇదొచ్చేసి మనం చేసినది ఆహ్, ఇదొచ్చేసి మనం చేసిన ఇంకో ప్యాటర్న్ అండి. శారీకొచ్చేసి టాజిల్స్ అయితే కొంచెం వేరే ప్యాటర్న్ అయితే చేసాము. ప్యాటర్న్ వచ్చేసి ఈ విధంగానే ఉందండి. బీడ్స్ అన్నీ కూడా బీడ్స్ ఏసేసి బీడ్స్‌లో కూడా సింగిల్ కలర్ అంటే మొత్తం రెడ్ కలర్‌తో అయితే చేసాము. నెక్స్ట్ దీనికొచ్చేసి బ్లౌజ్ అయితే ఈ విధంగా తీసుకున్నారు. సేమ్ కాకుండా బ్లౌజ్ అయితే మనము ఓన్లీ చాలా సింపుల్ అంటే సింపుల్‌గా చేసాము. అదేంటంటే రెడ్ బ్లౌజ్ వచ్చింది. శారీలో బ్లౌజే ఆపోజిట్ కలర్స్ అయితే ఏం తీసుకోలేదు. ఇది ఆల్రెడీ రెడ్ ఉంది కదండీ! రెడ్ శారీలో బార్డరే శారీ క్లాత్ పైనే ఇంత నీట్‌గా అయితే వర్క్ చేసాము. చూస్తున్నారు కదండీ! ఎంత బావుందో. దీనికొచ్చేసి హ్యాండ్స్‌కొచ్చేసి ఈ విధంగా ప్లెయిన్ అయితే ఇచ్చాము. ఎందుకంటే అన్ని ఫుల్ హ్యాండ్స్ అయితే బాగోదు అని చెప్పేసి అక్కడక్కడ మ్యాంగోస్ అయితే ఇచ్చాము. చిన్న చిన్ని మ్యాంగోస్. సో, బావుంది కదండీ! నాకైతే చాలా చాలా క్యూట్‌గా కనిపించాయి ఈ మ్యాంగోస్. చాలా బా అనిపించింది. సో, ఇది కాకుండా ఇంకా నెక్స్ట్ చేసిన కలెక్షన్ అయితే ఇంకోటి చూసేద్దాము. ఇదండి రమా బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఉంది. మెరూన్ రెడ్ కాంబినేషన్‌లో శారీ అయితే వచ్చింది. దీనికైతే శారీ టాజెస్ ఈ విధంగా అయితే చేసాము. రెగ్యులర్ కాకుండా 2 కలర్స్ కాంబినేషన్‌లో ఆహ్, కలర్స్ అయితే చేసాము. అదొచ్చేసి ఇందులో శారీలో వచ్చేసి కాపర్ అండ్ బ్లూ ఉంది కాబట్టి సో, ఇదే కాంబినేషన్‌లో ఈ విధంగా అయితే శారీ టాజెస్ చేసాము. ఇంకా బ్లౌజ్‌లో వచ్చేసి లీవ్స్ ఉన్నాయండి. సో, అదే కాంబినేషన్‌లో లీవ్స్ ఏదైతే ఉన్నాయో అదే కాంబినేషన్‌లో పెట్టేసి ఈ విధంగా అయితే చేసాము. చూస్తున్నారు కదండీ! ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే చేసాము. ఇది ఓన్లీ బ్యాక్ అక్కడక్కడ బూటా ఇచ్చాము. హ్యాండ్స్‌కొచ్చేసి ఆల్రెడీ బార్డర్ ఉంది. ఓన్లీ మిడిల్‌లో మాత్రమే ఒక్కొక్క స్టోన్ అయితే మనం పెట్టాము. ఎందుకంటే తను కస్టమర్ ఎవరైతే ఉన్నారో కస్టమర్ ఎక్కువ స్టోన్ వర్క్ అయితే ప్రిఫర్ చేయరు. చాలా చాలా సింపుల్ థ్రెడ్ వర్క్స్ అయితే ప్రిఫర్ చేస్తారు. సో, ఈ విధంగా అయితే మనమైతే ప్యాటర్న్ డిజైన్ చేసాము. ఈ విధంగా ప్యాటర్న్ అయితే డిజైన్ చేసాము. బావుంది కదండీ! రిమైనింగ్ శారీస్‌కి కూడా
రిమైనింగ్ శారీస్ కూడా సింపుల్‌గా పీకో ఫాల్ అయితే చేశాము. దాంతో పాటు బ్లౌజెస్ ఉన్నాయండి. బ్లౌజెస్ కూడా కాంబినేషన్‌కి తగ్గట్టు అంటే క్రీమ్ అయితే క్రీమ్ కలర్ పైపింగ్, నెక్స్ట్ ఒక దానికి సెల్ఫ్ కలర్ పైపింగ్, ఇంకో దానికి సిల్వర్ పైపింగ్. సో, ఇంకో శారీలో మొత్తం సిల్వర్ ఉంది కాబట్టి సిల్వర్ పైపింగ్. సో, ఈ విధంగా డిజైన్ అయితే చేశాము. చూసారు కదండీ! ఈరోజు నేను చూపించిన బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి డిజైన్స్ మీరు ఇంకా చూడాలనుకుంటే మన ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ.